రెండు తెలుగు రాష్ట్రాలలో మన అఘోరి ఎంతో హల్చల్ చేసింది, కొన్ని సంచలనాలు సృష్టించింది. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ హల్చల్ చేస్తూనే ఉంది. న్యూస్ రిపోర్టర్స్ కానీ పోలీసులు కానీ ఆమె వెంట ఉంటూనే ఉన్నారు. సో రీసెంట్గా వరంగల్లో శ్మశానంలో అర్ధరాత్రి ఒక చితి పైన తన బూడిద తీసుకొని తన ఒంటికి రాసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంది. సో ఇది చాలామంది అక్కడున్న వరంగల్ వాసులను కూడా భయపెడుతుంది ఈ వీడియో. దాని గురించి ఏమంటారు? బేసిక్గా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, ముగ్గు గీసి మధ్యలో నిమ్మకాయలు పెట్టి కూర్చొని గరవర విలువరని ఏవేవో మంత్రాలు చదువుతా ఏవేవో అయిపోతూ ఉంటాయి చుట్టుపక్కల. ఇట్లాంటి సినిమాలు చూసిన వాళ్ళు ఆ సిచ్యువేషన్ చూస్తే నిజంగానే భయపడతారు. అవును, భయపడతారు. ఎందుకు చెప్పనా, అక్కడ కూడా ఈవిడ ఏం చేస్తుంది, కాలిపోయిన చితి బార్డర్ మొత్తం శూలాలు కుచ్చేసింది. ఓ 20-30 శూలాలు మొత్తం బార్డర్తో నింపేసింది. మధ్యలో కూర్చున్నావు, కోడిని అని చెప్పి బలిచ్చేసావు. చూడడానికి క్షుద్ర పూజ లాగా అనిపించింది. కోడిని బలిచ్చావు, ఇంకేవేవో పూజలు చేస్తున్నావు. చూసే వాళ్ళకి భయంకరంగానే ఉంటుంది, భయం వేస్తుంది అది శ్మశానంలో. సో కొంతమంది హిజ్రాలు వెళ్ళారనమాట. హిజ్రా నాయకురాలు లైలా అంట, ఆవిడ ఎందుకో వెళ్ళింది. నువ్వు కూడా ఆపరేషన్ చేయించుకున్నావు కదా, నువ్వు కూడా హిజ్రా అని నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు చెప్పు, నువ్వు ఎందుకు ఇట్లాంటి పూజలు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఆ పూజ వల్ల నీకేం వచ్చింది అని. ఆవిడ మానసిక స్థితిని కనుక్కుందామని వెళ్ళింది. నువ్వెవరమ్మా నా అంటే నువ్వు తను ఎలా వెళ్ళింది అంటే, నేను ఒక పెద్ద నాయకురాలను వచ్చాను, నువ్వు నాకు అటెన్షన్ ఇవ్వు అలా ఇదితో వెళ్ళింది. నువ్వు ఎవడైతే నాకెందుకు, నేను నీకెందుకు అటెన్షన్ ఇవ్వాలి అన్నట్లుగా ఆమె కూడా సమాధానం చెప్పింది. ఇక ఈగోలు దెబ్బతింటాయి కదా ఇట్లాంటి సమాధానాలకి. ఆ ఈగోలతో వచ్చినటువంటి వార్తలే ఇవి, పెద్దగా ఏం లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు వెళ్ళడం కరెక్టే, ఎందుకంటే తను నిజంగా ట్రాన్స్జెండర్ అని నమ్మి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందామని కూడా తను వెళ్ళింది. ఈవిడ వెళ్ళడంలోనూ తప్పులేదు. అండ్ అలానే ఈవిడ వెళ్ళినంత మాత్రాన అఘోరి ఈమెకి వచ్చింది అని చెప్పేసి అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ తన పూజలు ఎలా చేసింది. ఇప్పుడు జనసందోహం, జనాలు ఉన్న చోట ఇలాంటి పూజలు చేస్తే అందరూ భయపడతారు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగితే జనాలకు భయం వేస్తుంది, ఖచ్చితంగా భయపడతారు, డౌటే లేదు దాంట్లో. అండ్ ఇప్పుడు వీళ్ళంతటా అక్కడికి వెళ్తున్నారు కాబట్టి భయపడుతున్నారు. అక్కడ ఆమె రాలేదు అని అనుకుంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. రాలేదని ఇలా అనుకుంటాం అంటే ఎందుకు వెళ్తున్నారని వీళ్ళు బేసికల్లీ అఘోరి వచ్చినట్టు అఘోరి ఊరంతా ఎగబడి వెళ్తుంది, వెళ్ళి అక్కడ భయపడి రావడం. నువ్వు భయపడడానికే అక్కడికి వెళ్తున్నట్టు ఉంది, వెళ్ళడం ఎందుకు అవసరమే ఉంది. అండ్ నెక్స్ట్ నీకు కనబడనివేమో వింత వింత అని కనబడేసరికి భయం వేస్తుంది, అందరూ భయపడతారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక మనిషి కాశీలో చాలా శవాలు కాలుతాయి తెలుసు కదా, బోలెడన్ని ఇటు చూసిన శవాలు ఉంటాయి. సో మనిషి, నీ ఆయుష్ తీరిపోయి చనిపోయావా, రోగం వచ్చి చనిపోయావా, నీకు ఇంకా బతకాలని ఉంటే అకస్మాత్తుగా చనిపోయావా, నీకు బతకాలనే ఉంది 100 ఏళ్ళు, లోపల ఏదో ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయింది చనిపోయావు. కానీ నీ ఘోష అనేది ఒకటి ఉంటుంది కదా, ఆత్మఘోష నీకంటూ, వాళ్ళని శాంతపరచడానికి అఘోరాలు పూజలు చేస్తారు. నువ్వు నెగిటివ్ ఎనర్జీలా మారకూడదు, నువ్వు పాజిటివ్గానే ఉండాలి అని చెప్పడానికి అఘోరాలు పూజలు చేస్తారు. హిమాలయాల్లో కూడా, అక్కడ కూడా, ఇప్పుడు కాశీ వారణాసి అటువైపు కూడా అక్కడక్కడ వీళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా, అక్కడే బోల్డ్ అని శవాలు కాలుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎనర్జీస్తో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక అమ్మాయి అత్యాచారం చేసి చంపబడింది, ఆమె చితి కాలుతుంది, కానీ ఆమెకంటూ ఒక నెగిటివ్ ఎనర్జీలా తయారవ్వకూడదు రేపు, కాబట్టి పాజిటివ్గా ఉండాలని వీళ్ళు పూజలు చేస్తారు. వాళ్ళకి తపోగుణం అవి ఉంటాయి లోపల. ఇవి అక్కడ చేస్తే ఓకే, ఇక్కడ చేస్తేనే కదా ప్రాబ్లము. ఇక్కడ విషయం ఏంటంటే, ఈవిడ పర్యటిస్తుంది ప్రజెంట్, ఓకేనా. తన పర్యటనలో భాగంగా తను వెళ్తుంటే ఒక శవం కాలుతుంది అనే విషయం తెలుసుకుంది. ఆ ఆత్మ పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్ ఎనర్జీగా మారకూడదని అక్కడ కూర్చొని ఆ రోజు పూజ చేసింది. అంటే తను ఇంకొన్నాళ్ళు భూమి మీద ఉండాలనుకొని అకస్మాత్తుగా చనిపోయినటువంటి శవం, ఓకేనా. సో తను నెగిటివ్ ఎనర్జీ అవ్వకూడదు, తనకు అనిపిస్తుంది. తను చేసే ఈ చర్య ఏంటంటే, అక్కడున్న ప్రపంచానికి కొత్త కాబట్టి, ఊర్లలో బోల్డని కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఈవిడేదో చేతబడి చేస్తుంది, ఏదో క్షుద్ర పూజలు చేస్తుంది, మాకు భయం వేస్తుంది రాత్రి పడుకోవాలంటే అని అనుకుంటారు. ఎందుకంటే రేపటి రోజు పిల్ల వాంత చేసుకున్నా మొన్న అఘోరి వచ్చేదో చేసిపోయింది అంటారు, అవునా. పిల్లోడికి విరోచనాలైనా మొన్న అఘోరి వచ్చేదో చేసిపోయింది అంటారు.
వీళ్ళ ఊర్లో అనుకోకుండా ఏదైనా జరిగినా మొన్న అఘోరి వచ్చి ఏదో చేసినందుకే అంటారు. పొరపాటున ఏ ట్రైన్ అయినా ఆ ఊరి గుండా వెళ్తున్నప్పుడు రైలు పట్టాలు తప్పినా మొన్న అఘోరి పూజ చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరిగినా అఘోరి చేసింది. అక్కడ పంట పొలాలు పోయినా అఘోరి వల్లే. చెడు జరిగితే, మంచి జరిగితే మాత్రం ఆ క్రెడిట్ అఘోరికి ఇవ్వరు. మరి వాళ్ళదే ఆ క్రెడిట్. మా ఊరి గొప్పతనం, మా ఊరే బంగారం, మరి ఎవరు వస్తే ఏంటి, ఇలా ఉంటారు అనమాట. సో ఇది ఓవరాల్ జరిగింది. ఆవిడ చేయడం అయితే ఆవిడ కనిపించి చేసింది. ఫాలో అయ్యి ఇట్లా చూసి హర్ట్ అవ్వడం మీదే తప్పని నేను అంట. అంతే. వెళ్ళకండి ఎక్కడికైనా సరే, వెళ్ళి భయపడడానికి రావడం ఎందుకు, అవసరమే ఉంది. ఇప్పుడు ఆమె ఏదో పిచ్చిది అంటున్నారు కదా, మరి పిచ్చిదని వెనకాల మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఎటుపోతట్టు ఎందుకు వెళ్తున్నారు? అవసరం ఏముంది? ఆ పని అయితే ఆమె వెళ్తుంది, శ్మశానంలో పూజ చేసింది, మళ్ళీ కారెక్కి వెళ్ళిపోతుంది. నీకేంటి అవసరం ఏంటి? వెళ్ళి తొంగి చూసి తట్టి ఏం పూజ ఇది, ఏం చేస్తున్నావు, ఆ మంత్రం ఏంటి, ఆ ఇదేంటి ఇవన్నీ అడగాల్సిన అవసరం ఏంటి? పట్టించుకోకుండా ఉండండి. ఆవిడ పని ఆవిడ చూసుకుంటారు. తన వల్ల ప్రపంచానికి అయితే హాని లేదు కదా.